ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపలో మరొకసారి ఆయన దివ్యమైన వాక్యాన్ని బోధించడానికి, మీతో సహవాసం కలిగి జీవించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు చెప్పినట్టుగా, మీరందరూ ఎరిగి ఉన్నట్లుగా, మా అత్తమ్మ ప్రభువునందు నిన్నటి దినాన నిద్రించింది. వారు ఎప్పుడూ కూడా పరిచర్యకు ఆటంకంగా నిలబడలే, ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించారు. ప్రియులారా, మరి ఈరోజు సంఘానికి నా మాదిరి ద్వారా చెప్పాలనుకుంటున్న ఒక గంభీరమైన సత్యం ఏంటంటే, మరణం కన్నా బలమైన వేదన మనిషి జీవితంలో మరొకటి లేదు. కానీ అలాంటి వేదనలో కూడా నీవు దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదని నమ్మటం నేర్చుకోవాలి. ఏ పరిస్థితులైనా అనుమతించిన వాడు అద్భుతాలను జరిగిస్తాడని నమ్మటం నేర్చుకోవాలి. చాలామంది విశ్వాసులు చిన్న కష్టం వస్తే ఆ కష్టాన్ని సాకుగా చూపిస్తూ, ఆ పరిస్థితిని సాకుగా ఆపాదిస్తూ దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, సహవాసంలో ఉండకుండా అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోతున్న పరిస్థితులలో ఒక కాపరిగా నా మందకు ఈ దివ్యమైన మాదిరిని ఇవ్వాలన్నదే నా ఆశ, దేవుని కోరిక ఉన్నది. ప్రియులరా, మా అమ్మగారు చనిపోయిన వెనస్డే చనిపోతే సండే ప్రీచ్ చేసా. అత్తమ్మ సాటర్డే చనిపోతే మరి సండే ప్రీచ్ చేయడానికి ఇట్ ఈస్ ఆల్రెడీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. మరి ఈ మాసం 2 సార్లు తెలుగు ఆరాధనలో, ఒకసారి ఇంగ్లీష్ ఆరాధనలో, వచ్చే మాసం ఒక ఇంగ్లీష్ ఆరాధనలో, మరి తెలుగు ఆరాధనలో కూడా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఆల్మోస్ట్ కంటిన్యూస్లీ 5 weeks I would be speaking either in English or in Telugu service and starting with this message. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, 85 సంవత్సరాల నిండు పరిపూర్ణ జీవితాన్ని మా అత్తమ్మగారు జీవించారు. We have no regrets. She lived her life excellently. She is an amazing lady. What we see, the characteristics of virtuous woman in the Bible, మరి యోగ్యురాలు యొక్క ఏ గుణలక్షణాలైతే 31వ అధ్యాయం కీర్తనలో రాయబడిందో అక్షరార్థంగా జీవించినటువంటి పుణ్యమూర్తి. మరి దేవుడు వారి జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు. వారిని వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఎరిగి ఉండటం నిజంగా ధన్యకరం. మరి దేవుడు వారి జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఫ్యామిలీ హ్యాస్ బిల్ట్ ఆల్మోస్ట్ 4 churches in different places. సాధు సుందర్ సింగ్ గారి యొక్క గ్రామంలో కూడా వారి మందిరాన్ని నిర్మించారు. మరి 2 దాతల్లో వీరు హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ టు దట్ చర్చ్ బిల్డింగ్. మరి ఈరోజు అలాంటి అద్భుతమైనటువంటి, నిస్వార్థమైనటువంటి, నిరాడంబరమైనటువంటి వారి జీవితాన్ని బట్టి, క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవన విధానాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, మరణ దుఃఖంలో ఉన్నటువంటి సహోదరి శాలిని గారి యొక్క కుటుంబానికి కూడా మరి మనం ప్రార్థన చేయాలి. ఒక కుటుంబంలో పుత్రశోకం, ఒక కుటుంబంలో మాతృశోకం. మరి రెండిటిని అనుమతించిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆదరించే దేవుడు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మరి దేవుని వాక్యములో నుండి నేను మాట్లాడుతున్నాను. 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. ఇట్స్ అ బ్యూటిఫుల్ చాప్టర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ప్రోత్సాహకరమైనటువంటి ఒక అధ్యాయం ఇది. ఆ అధ్యాయములో ప్రారంభ వచనాన్ని మనం గమనిస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ లోకములో కష్టాలు, శ్రమలు,
అవమానాలు, పరీక్షలు నిత్య కృత్యంగా నీ జీవితంలో ఉంటాయి. నీ జీవితంలో ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, విపరీత పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని వాపోవటం కాదు, వాటి వైపు చూడటం కాదు, కానీ దేవుని వాగ్దానాన్ని నమ్ముకొని, దేవుని హెచ్చరికలను మనసులో నింపుకొని, దేవుని కొరకు మనం బ్రతకాలి అన్న ప్రోత్సాహకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. మరి ఆ అధ్యాయం మనకు నేర్పుతున్న సత్యం ఏమిటంటే, క్రీస్తు పైన నీ ఏకాగ్రతను నిలపాలి. పరిస్థితులపైన కాదు, వ్యక్తులపైన కాదు, సమస్యలపైన కాదు, కష్టాలపైన కాదు, కేవలము ప్రభువైనటువంటి యేసు క్రీస్తు పైననే నీ యొక్క దృష్టిని కేంద్రీకరించి నీ జీవితాన్ని ఘనంగా, వైభవంగా ఆయన నామ మహిమార్థమై నీవు వర్ధిల్లుతూ జీవించాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయంలో నుండి నీ చిత్తమే అన్నటువంటి వర్తమాన శీర్షికతో ఈరోజు వాక్యాన్ని అందించబోతున్నాను. ప్రియులారా, దానికి ముందు ఒక స్పష్టత ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే నీతిమంతుడు, యథార్థవంతుడు అనే రెండు మాటలు ఉంటాయి. సాధారణంగా అనేకులు ఏమనుకుంటారంటే నీతిమంతుడు, యథార్థవంతుడు రెండు ఒకటే అనుకుంటారు. కానీ రెండు వేరు పదాలండి. ఒకటే అయితే ఒకే పదాన్ని అనువాదకులు వాడేవారు, కానీ మరి దానికి వేరు పదాలను ఎందుకు వాడారంటే వేరు అర్థాలను ఆపాదించే పదాలు కాబట్టి ఈరోజు ఆ రెండు పదాల యొక్క వివరణ ఇచ్చిన తర్వాత వాక్యంలోనికి మిమ్మల్ని నడిపించడం జరుగుతుంది. ప్రియులారా, నీతిమంతుడు, దేవుని వాక్యం అంటుంది, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తెలుగులోనైతే 11వ వచనంలో గమనిస్తే ఏమంటుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడండి, గ్రహించువాడెవడునో లేడు. ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ లోకంలో ఎవడు కూడా నీతిమంతుడు కాదండి, ఎవడు కూడా పరిశుద్ధుడు కాదండి. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపము చేశారు. మరి ఈ లోకంలో నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసినటువంటి ఆ పరిస్థితులలో దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపరహితుడైనటువంటి దేవుడు తన నీతిని తన ధర్మశాస్త్రములో ఆయన వెల్లడిపరుస్తున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలను ధర్మశాస్త్ర గ్రంథములు అని పిలుస్తారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలను మనం గమనించి చూసినట్లయితే దేవుని యొక్క నీతిని అవి మనకు వివరిస్తున్నాయి. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు ఈ లోకంలో ఎవడూ లేడు. కారణం ఏమిటంటే మనకు జన్మ పాపాన్ని మనం కలిగి ఉన్నాము. ఆదాము సంతానమైనటువంటి మనము జీవితములో పాపాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి ఎవరము కూడా ఆ నీతియుక్తమైనటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అర్హులుగా తీర్చబడము. జన్మ పాపాన్ని కలిగినటువంటి మనము, జీవితములో పాపాల్ని చేస్తున్నటువంటి మనము, నీతి లేనటువంటి మనల్ని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతుడైనటువంటి వాడు, ఆ కృపగలిగినటువంటి వాడు నీతిమంతులుగా తీర్చడానికి మనల్ని ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, రోమీయులకు రాసిన పత్రిక 20, 21, 22 వచనాలు చాలా జాగ్రత్తగా స్పష్టంగా జేకబ్ రాజు గారు చదువుతుండగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 3వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమునూ లేదు. థ్యాంక్ యూ నాన్న. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. ప్రియులారా, మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ధర్మశాస్త్రము దేవుని నీతిని సూచిస్తుంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఏ మనుష్యుడు కూడా తన క్రియల ద్వారా, తన శక్తి ద్వారా నెరవేర్చలేడన్నది వాస్తవము, నిర్వివాదాంశము. మరి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రము ప్రకారము దేవుని సన్నిధిలో నీతియుక్తమైనటువంటి బలిని అర్పించడానికి, నిర్దోషమైనటువంటి తన రక్తాన్ని సిలువలో కార్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభువు తన మాటల్లో మాట్లాడుతున్నటువంటి వాస్తవం ఏమిటంటే,
ధర్మశాస్త్రమునైనను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. కొట్టివేయవచ్చేదనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రయుక్తమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించి ఆ నీతిమంతుడైనటువంటి వాడు తన పాపరహితమైనటువంటి రక్తాన్ని సిలువలో కార్చి నీ కొరకు నా కొరకు రక్షణను ఉచితంగా ఆయన ఇస్తున్నాడండి. నీ క్రియలను బట్టి కాలేదు. చాలా మంది విశ్వాసులు రక్షణ పొందిన తర్వాత కూడా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తారు. కారణం ఏమిటంటే వాటిలో స్పష్టత లేనటువంటి అంశము. ప్రియులారా, నీ క్రియలను బట్టి నీకు రక్షణ ఇవ్వబడలేదండి. రక్షణ నీవు చేసినటువంటి క్రియలను బట్టి నీకు ఇవ్వబడలేదు, కానీ దేవుడు చేసినటువంటి ఆ క్రియను నీవు నమ్మిన కారణాన్ని బట్టి ఉచితముగా నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. ప్రియులారా, నీవు క్రియలను బట్టి నీతిమంతునిగా తీర్చబడలేదు. ఫలానా క్రియ చేశాడు నీతిమంతుడిగా కాబట్టి నీతిమంతునిగా తీర్చబడ్డావు. కాబట్టి నీతిని జరిగించడానికి పిలువబడ్డావు. కాబట్టి నీతిని నీవు నేను జరిగించాలి. దేవుని వాక్యము రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో సెలవిస్తున్నటువంటి మాట ఇంకా స్పష్టంగా ఏమని అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. విశ్వాసము వలన నీవు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని బిడ్డ, నీ క్రియలను బట్టి ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార కార్యక్రమాలను బట్టి కాదు, కానీ నీ విశ్వాసమును బట్టి కృపచేత విశ్వాసము చేత నీతిమంతునిగా నీవు తీర్చబడ్డావు. దేవుని బిడ్డ, నీతి నీకు ఆపాదించబడింది. నీతి నీకు కప్పబడింది. పరిశుద్ధత నీకు కప్పబడింది. నీతిని దేవుడు తన నీతిని నీకు ఆపాదిస్తున్నాడు. నీతిమంతునిగా తీర్చబడ్డావు కాబట్టి నీతిమంతుడా అని దేవుడు పిలుస్తున్నాడు. నీతిమంతుడవు కాబట్టి దేవుని యొక్క విధి విధానాలలో నీవు ప్రవర్తించాలి. నీతిమంతుడు ఎలా ప్రవర్తించాలన్నది దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. అలా నీతిమంతునిగా ప్రవర్తించే వానిని యథార్థవంతుడు అంటాడు. ఈ ధర్మము ప్రకారము బ్రతికే వాడిని యథార్థవంతుడు అంటాడు. గుండెలో, నోటిలో, మనస్సులో ఏదైతే ఉంటుందో మార్పు లేకుండా మనుషుల ఎదుట మనుషులు లేనప్పుడు, లోకములో, నీ ఇంట్లో, సంఘములో నీ జీవితం వ్యత్యాసం లేకుండా, మరి ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా యథావిధంగా సాగినట్లయితే నీవు యథార్థవంతుడవని పిలువబడతావు. నీతిమంతుడిగా నీవు ఎలా తీర్చబడ్డావంటే నీ క్రియలను బట్టి కాదు, కానీ విశ్వాసము ద్వారా కృపచేత నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. మరి తీర్చబడినటువంటి నీవు లోకములో యథేచ్ఛగా బ్రతకడానికి కాదు, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకునే ప్రతిసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు నా కొరకు బ్రతకాలి. నేను నిన్ను నీతిమంతునిగా తీర్చాను. నిన్ను నా కొరకు పరిశుద్ధమైనటువంటి ఏర్పరచబడినటువంటి జనాంగంగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నా కొరకు నీవు బ్రతకాలి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం నిన్ను ప్రోత్సహిస్తుంది. మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవుడు అని నీవు చెప్పిన ప్రతిసారి నీకు నీవు చెప్పుకుంటున్న సంజాయిషి ఏమిటో తెలుసా? నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, అచ్చం క్రీస్తులా బ్రతకాలి. ఆ నీతిని ఉచితంగా దేవుడు నాకు ఆపాదించాడు. ఆ నీతిని కలిగి లోకములో నేను చీకటి లోకములో ప్రకాశించాలి. చీకటి లోకములో ఆ సారాన్ని కలిగి నిస్సారమైన జీవితములో నేను సారాన్ని నింపాలని ఎవరైతే ఆలోచించి అడుగులు వేస్తారో వారి జీవితాలను యథార్థమైనటువంటి తన మార్గములో దేవుడు నడిపించి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము ఆ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చానండి? నా ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి దేవుడు రక్షణ వరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. అపోస్తులుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను
చంపబడ్డాను, నేను సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమా, దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు తన మాదిరి ద్వారా. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. నా ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు, యథేచ్ఛగా బ్రతకడానికి కాదు, తోచినట్టుగా అనుకూలవాదంలో బ్రతకడానికి కాదు, కానీ కష్టమైన, నష్టమైన, హింసలైన, అవమానాలైన, ఇబ్బందులైన, మరణమైన ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన కొరకు ఈ లోకములో బ్రతకడానికి దేవుడు నన్ను పంపించాడని తన జీవిత లక్ష్యాన్ని, సంకల్పాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి ఒక సంకల్పంతో వచ్చాడండి. ఆ సంకల్పం ఏమిటంటే, నా చిత్తము కాదు, నా తండ్రి చిత్తాన్ని, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆ దేవుడు ఆయన సొత్తుగా, ఆయన స్వకీయమైనటువంటి సంపాద్యముగా సంపాదించుకున్న నీకు నాకు ఈ మాటలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక పొలములో మేసినటువంటి పాడి ఆవు పక్కదొడ్డిలో పాలిస్తే ఏమంటారు? నా పొలంలో మేసినటువంటి పాడి ఆవు పక్కదొడ్డిలో పాలిస్తే ఏమంటారు? నా పెరట్లో గింజలు తిన్నటువంటి ఒక పెట్ట పక్కింటికి వెళ్ళి గుడ్డు పెడితే ఏమంటారు? అలానే ఉంటుంది. క్రైస్తవుడా, క్రీస్తు కొరకు నీవు బ్రతకాలి. లోకం కొరకు కాదు, లోకములో ఉన్నటువంటి భోగాల కొరకు కాదు, లోకములో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఆకర్షణల కొరకు కాదు. లోకమును నీ నుంచి ఏది ఎన్నో ఆశిస్తుంది, కానీ నీకు లోకం ఏమీ చేయదు. నీ కొరకు సమస్తాన్ని చేసినటువంటి దేవుడు, నీ కొరకు తిరిగి రాబోతున్నటువంటి దేవుడు మరొకసారి తన మాదిరి ద్వారా జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏమిటంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది జరిగినా మన జీవితములో అది మన మంచికే అన్నది నీవు గమనిస్తున్నావా? దేవుని బిడ్డలారా, అగ్ని పరీక్ష గుండా మట్టి వెళ్ళకపోతే మహిమోన్నతమైన స్థానాన్ని అది పొందుకోదు. ఎప్పుడైతే అగ్ని పరీక్ష గుండా మట్టి వెళుతుందో ఆ మట్టికి విలువ వస్తుంది, దాని పేరు మారుతుంది, దాని పేరు బంగారం అని పిలువబడుతుంది. అంతకుముందు మట్టి ముద్ద. ఆ మట్టి మంట గుండా, అగ్ని పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఆ మట్టి మహిమను సంతరించుకుంటుంది. అందరూ దానిని బంగారం అని పిలుస్తారు. ప్రియులారా, ఈరోజు నా జీవితాన్ని కూడా పరిశుద్ధులుగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు, పరిశుద్ధపరిచినటువంటి దేవుడు, తన రక్తము చేత కడిగినటువంటి దేవుడు జ్ఞాపకము చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నేను నిన్ను మహిమపరచడానికి అగ్ని పరీక్షల గుండా నడిపిస్తున్నాను, సమస్యల గుండా నడిపిస్తున్నాడు, చీకటి ప్రశ్నల గుండా నేను నిన్ను నడిపిస్తున్నాను. పాతకాలంలో మనం గమనిస్తే ఫోటోగ్రాఫర్స్ దగ్గర కొడాక్ రీల్స్ ఉంటుండే, ఫోటో రీల్స్. ఆ ఫోటో రీల్స్ అన్నిటిని కూడా చీకటి గదిలోనికి తీసుకొని వెళతారు. ఆ చీకటి గదిలో ఏం జరుగుతుందంటే, టెక్నికల్ నేమ్ ఏమిటంటే డెవలపింగ్ ల్యాబ్. ఆ చీకటి గదిలో ఏం జరుగుతుందంటే, ఆ ఛాయాచిత్రాలన్నిటినీ కూడా రూపాన్ని పొందుకుంటాయి. దేవుని బిడ్డ, మరి ఒక ఫోటోగ్రఫీలో చీకటి గదిలోనికి వెళ్ళి ఛాయాచిత్రాలు వాస్తవ రూపాన్ని పొందుకుంటే, అగ్ని పరీక్షల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నది మహిమోన్నతమైన స్థానంలోనికి నన్ను నడిపించడానికని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి నేల దున్నబడుతుంది, దున్నబడని ఏ నేల కూడా నిరుపయోగమైందే. దున్నబడిన ప్రతి నేల కూడా నా ఆకలిని అది తీరుస్తుంది. ఉలి యొక్క శిల్పి యొక్క ఉలి చేత తాకబడని ప్రతి రాయి కూడా శిల్పంగా మలచబడదండి. ఎప్పుడైతే ఉలి చేత, శిల్పి యొక్క ఉలి చేత శిల్పంగా మార్చబడుతుందో దానికి అపారమైనటువంటి ఖ్యాతి, విలువ అది పొందుకుంటుంది. చెక్కబడనిది నీవు పిండబడనిది నీ జీవితంలో విలువలేదు. దేవుని బిడ్డ, నా జీవితంలో పిండబడే పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తాడు, చెక్కబడే పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తాడు,
దున్నబడే పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తాడు, అగ్ని పరీక్షల గుండా దేవుడు నడిపిస్తాడు, గాఢాంధకారపు చీకటి లోయ గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తున్నాడన్నది ప్రశ్నించడం నీ యొక్క కర్తవ్యం కాదు, అది నీ పని అంతకన్నా కాదు. ప్రియులారా, నిన్నటి దినాన మా అత్తమ్మ చనిపోయినప్పుడు, రేపు అంటే మండే మై డాటర్ ఈజ్ స్టడీయింగ్ ఇయర్ BSc ఫైనల్ ఇయర్ 4th ఇయర్. ఇక్కడ మన బిడ్డలు కూడా చదివారు, వాళ్ళకి తెలుసు. 4th ఇయర్ ఇట్ హెస్ గాట్ 4 subjects. She has already completed 2 subjects examination, wrote very well, and the 3rd subject is one of the toughest in the entire 4th year. And ఆ డిజైన్లో 3 రోజులు హాలిడే ఇచ్చారు, ఎందుకంటే ప్రిపరేషన్ కొరకు. 2 subjects ఉంటాయి, క్లబ్ 2 subjects and 1 exam. మరి వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ దట్ ఈస్, మరి ఆ సబ్జెక్టు నుంచి పడడానికి 2nd ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. అత్తమ్మ కొలాప్స్ అయిపోయింది, 2 days హాస్పిటల్లో ఉంది, నిన్నటి దినాన చనిపోయింది. అండ్ ఆ వార్త నా బిడ్డకు నేను చెప్పాను, అమ్మమ్మ ఈజ్ నో మోర్ అంటే, షీ కాల్ మీ బ్యాక్ అండ్ షీ సెడ్, డాడ్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఐ హ్యావ్ టు రైట్. అమ్మమ్మ అంటే నాకు ప్రాణం, అమ్మమ్మకు నేనంటే ప్రాణం. దేవుడు చాలా మంచోడు డాడీ, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, దేవుడు ఎప్పుడు కూడా సమస్య సృష్టించడు. ఈరోజు పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ డాడ్, బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. ప్రియులారా, ఈరోజు అలాంటి పరిణితికి మనం రావాలి. మన జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ సమస్య నాకే వచ్చింది అని దేవుణ్ణి మనం ప్రశ్నిస్తుంటాం. కానీ చిన్న బిడ్డ మరి తన జీవితంలో మరి ఈ పరిస్థితిని ఎందుకు దేవుడు అనుమతించాడన్నది ప్రశ్నించలేదు. కానీ దేవుడు మంచివాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మంచినే చేస్తాడు అని పలికింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఈరోజు మన పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు ఆ పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలియదు, ఆ పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయో మనకు తెలియదు, ఆ ప్రశ్నలకు జవాబు ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు, ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎందుకు నిలిపాడో తెలియదు. ఆ అవమానం గుండా, ఆ కష్టం గుండా, ఆ చీకటి లోయ గుండా, ఆ తెలియని పరిస్థితి గుండా దేవుడు ఎందుకు నడిపిస్తున్నానో తెలియదు. కానీ ఆ పరిస్థితులలో దేవుడు మంచివాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రాణం పెట్టిన దేవుడు, పరిశుద్ధినిగా తీర్చిన దేవుడు, నన్ను తన సన్నిధానంలోనికి తీసుకొని వెళ్ళడానికి, నిరంతరము ఆయన సన్నిధిలో నేను గడపడానికి నా గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడు అన్యాయస్తుడు కాదని చెప్పగలిగినటువంటి ఆత్మీయ పరిస్థితిలో విశ్వాసిగా నీవు నేను నిలబడాలి. ఎందుకంటే దేవుడు అనంత దృష్టికోణముతో పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తాడండి. దేవునికి అనంత దృష్టికోణం ఉన్నది. మన జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలను మాత్రమే మనం చూస్తాం, కానీ మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా, మన అనుమతి లేకుండా మన జీవితంలో అనేకమైనటువంటి అంశాలను దేవుడు నియంత్రిస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి అంశాలను దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకొరకో తెలుసా? నా జీవితాన్ని మహిమకు మలచడానికి, నా జీవితాన్ని గౌరవంగా మార్చడానికి, నా జీవితాన్ని ఘనతకు పాత్రులుగా ఎంచడానికి దేవుడే మన జీవితాలను గాఢాంధకారపు లోయ అనుభవం గుండా, కష్టాల గుండా నడిపించినప్పటికీ, అగ్ని పరీక్షల గుండా నడిపించినప్పటికీ, ఆయన నలపబడే పరిస్థితుల గుండా, మరి కొట్టబడే పరిస్థితుల గుండా, దున్నబడే పరిస్థితుల గుండా నడిపించినప్పటికీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, ఆయన మంచివాడని గుండె లోతుల్లో నుండి చెప్పగలిగిన రోజే 2 ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. ఆ రోజు మరి యోబు జీవితాన్ని మనం చదువుతున్నాము. యోబు ఎందుకు 2 ఆశీర్వదించబడ్డాడంటే అలాంటి పవిత్రమైన అవగాహనలోనికి ఆయన మలచబడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితులేంటో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడని నీవు చెప్పగలుగుతున్నావా? ప్రపంచంలో దాదాపుగా 250 దేశాలకు పైబెచ్చు దేశాలున్నాయి, కానీ అనేక దేశాల పేర్లు మనకు తెలియదు, కొన్ని పేర్లు కనీసం మనం వినకూడలేదు. కానీ సౌదీ అరేబియా అంటే అందరికీ ఇట్టే జ్ఞాపకం వస్తుంది. ఎందుకర్రా? సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఒక సహజ నిక్షేపాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి కారణాన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి
ఆ దేశము దేనికి ప్రఖ్యాతిగాంచింది అన్నది ప్రపంచం గుర్తించింది. ప్రియులారా, అంతవరకు అది ఒక పేద దేశమే, అంతవరకు అది గుర్తింపు లేనటువంటి దేశమే. కానీ ఏ రోజైతే ఆ దేశములో ఉన్నటువంటి సహజ నిక్షేపాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారో అది సుసంపన్నమైనటువంటి దేశంగా తీర్చిదిద్దబడ్డది. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలము దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు, పరిశుద్ధునిగా తీర్చబడ్డావు. నీకు నూతనమైనటువంటి స్థానము, ఖ్యాతి ఆపాదించబడింది. నీతిమంతునిగా తీర్చబడిన నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకములో బ్రతకాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మనం కలిగి ఉన్నటువంటి రక్షణ మనకు అర్థం కాకపోతే మన జీవితం అంతా అయోమయంగా ఉంటుంది. ఒక ఉదాహరణతో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన అందరి దగ్గర పిన్ సేఫ్టీ పిన్ ఉంటుంది కదా. సేఫ్టీ పిన్ ఎప్పుడు ఉనికిలోనికి వచ్చిందో తెలుసా? 1849 సంవత్సరంలో వాల్టర్ హంట్ అనే ఒక వ్యక్తి దానిని ప్రప్రథమంగా అమెరికా దేశంలో ఉన్నటువంటి న్యూయార్క్ పట్టణంలో దాన్ని సృష్టించాడు. సేఫ్టీ పిన్ ఎందుకు సృష్టించాడంటే, ఆయనకు $15 అప్పు ఉంది. ఆ అప్పు కట్టడానికి వినూత్నంగా ఆలోచించి సేఫ్టీ పిన్ను ఆయన సృష్టించాడండి. సృష్టించిన తర్వాత మరి అప్పు తీర్చాలంటే దాని యొక్క మరి జ్ఞాన సంపత్తిని ఆయన అమ్మేయాలి. పేటెంట్ రైట్స్ ఆయన అమ్మేయాలి. ఆ పేటెంట్ రైట్స్ ను అమ్మేసి $400 ఆయన అమ్మేశాడు. ఆ $15 అప్పును తీసేశాడు. ఆయనకు మిగిలింది ఎంత అంటే $385. చాలా సంతోషంగా సరిపెట్టుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తే ఇండియాలో సేఫ్టీ పిన్ మార్కెట్ టర్నోవర్ పర్ 2023 and 24 ఎంతో తెలుసా? 2200 కోట్లు. ప్రపంచమంతా మనం గమనిస్తే దాదాపుగా 13,000 కోట్ల రూపాయలను టర్నోవర్ అది కలిగి ఉంది. ఇన్ అదర్ వర్డ్స్ $151 million టర్నోవర్. ఆయన అది సృష్టించినప్పుడు అది ఎంత నికర ఆస్తిని, ఎంత ఆశీర్వాదాన్ని తనకు, తన కుటుంబానికి, భావితరాలకు తీసుకొని వస్తుందో అన్నది ఆయన ఊహించలేకపోయాడు. కేవలము తనకున్నటువంటి సమస్యని $15 అప్పు గురించి ఆయన ఆలోచించాడు. కాబట్టి ఆ ముందు తరం గురించి, దాని యొక్క శక్తి సామర్థ్యం గురించి, దానిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత గురించి ఆయన ఆలోచించకపోయాడు. దానిలో ఉన్నటువంటి యూస్ఫుల్నెస్ను ఆయన ఆలోచించకపోయాడు. కాబట్టి అనేక తరాలకు ఉపయోగకరమైనటువంటి ఈ సేఫ్టీ పిన్ ద్వారా వచ్చే ఎంతో గొప్ప మూల్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు రక్షణ నీకు అర్థమవుతుందా? నీ రక్షణ ఎంత దివ్యమైనదో, ఎంత ఆశీర్వాదకరమైనదో, ఆయన నీతియుక్తమైన మార్గములో, ఆయన నిజాయితీ కలిగినటువంటి మార్గములో, ఆయన యథార్థమైనటువంటి మార్గములో తాత్కాలికమైనటువంటి ఆకర్షణలకు లొంగకుండా, తాత్కాలికమైనటువంటి పరిస్థితులకు ప్రభావితం కాకుండా, తాత్కాలికమైనటువంటి జీవితంలో శాశ్వతమైనటువంటి రక్షణ విలువలతో, నియమముతో నీతియుక్తంగా నీవు జీవించినట్లయితే, యథార్థంగా నీవు ప్రవర్తించినట్లయితే, నీ జీవితాన్ని దేవుడు ఎంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా భావి తరాలకు నిన్ను నిలుపుతాడో అన్న వాస్తవాన్ని గుర్తించిన రోజు నీ ప్రవర్తనే మరోలా ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో, తాత్కాలికంగా ఉత్పత్తమైనటువంటి పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల మధ్య మనము ప్రభావితం కాకుండా ప్రభువు మాటకు విధేయత చూపించి ఆ దిశగా మనము అడుగులు వేసిన రోజు దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలను మన జీవితాలలో జరిగిస్తాడు. God has trillion reasons behind everything that happens in your life. He will not explain the reasons even if you will not be in a position to grasp it. Even if he explains it, you will not be in a position to grasp it. దేవుడు ఏం చేయబోతున్నాడో నీకు చాలా సందర్భాలలో వివరించవలసినటువంటి అవసరం లేదండి. ఒకవేళ వివరించిన అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యము కానీ, స్థాయి కానీ నా జీవితాలలో ఉండదు. కాబట్టి మన జీవితాలలో ఏది జరిగినా దేవుని సంకల్పంలో భాగమని అడుగులు వేసి ముందుకు వెళ్ళిన రోజు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మరి దేవుని దృష్టిలో నీవు నేను ఈ లోకములో వర్ధిల్లడానికి, నీవు నేను ఈ లోకములో ఆశీర్వదించబడడానికి దేవుడు మన జీవితాలను నిలిపాడు. దేవుని బిడ్డ, నీ దేవుని దృష్టిలో
నా జీవితంలో దేవుని సంకల్పములో నుండి, దేవుని చిత్తములో నుండి దృష్టి మళ్లించడానికి చాలా విషయాలు సంభవిస్తుంటాయి. దృష్టి మళ్లించడానికి, నీ పైన ఒత్తిడి తీసుకొని రావడానికి అనేకమైనటువంటి విషయాలు నిత్యకృత్యంగా నీ పైన పని చేస్తుంటాయి. వాటిని నువ్వు గమనిస్తున్నావా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పైనుండి కిందికి దిగి వచ్చాడంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి. తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసు ప్రభు వస్తే ఊరికే సాగిపోయిందా? ఎక్కడ పడితే అక్కడ ఆయనకు తోరణాలు కట్టారా? ఆయనకు బాణాసంచ కాల్చి ఆహ్వానాన్ని పలికారంటే అట్ట లేదండి. యేసు ప్రభు పుట్టిన వేళ ఆయనకు వ్యతిరేకత, యేసు ప్రభు పెరుగుతున్న వేళ ఆయనకు వ్యతిరేకత, యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినటువంటి వేళ ఆ పరిచర్యను నీరు కార్చే ప్రయత్నం, యేసు ప్రభు పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు నిరంతరము అడుగడుగున ఆయనను అపహాస్యం చేస్తూ దయ్యపు ఆత్మచేత నింపబడిన వ్యక్తి అని ఆయనను అభివర్ణించే ప్రయత్నం, ఆయన ఖ్యాతిని అపకీర్తిగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. మరి అలాంటి వేట నిత్యము పోరాటాల మధ్య ఆయన సాగుతున్నప్పటికీ తండ్రి చిత్తాన్ని ఎప్పుడూ కూడా ఆయన తుంగలో తొక్కలేదు. ఎప్పుడూ కూడా భావ ఉద్రేకాలకు ప్రభావితుడై, పరిస్థితుల ప్రభావానికి ప్రభావితుడై ఆయన ప్రవర్తించలేదు. కానీ సర్వోన్నతమైన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి వ్యక్తిగా, మరి ఈ లోకములో నీకు నాకు మాదిరిగా ఉన్నటువంటి పరమ తండ్రిగా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానము నీకు నాకు ఆదర్శం, నీకు నాకు స్ఫూర్తిగా ఉన్నది. దేవుని బిడ్డ, ఈరోజు అనేకమైనటువంటి పరిస్థితులలో నీవు నేను పరిశుద్ధంగా బ్రతకాలి. పరిస్థితులు ఎప్పుడూ కూడా నీకు నాకు అనుకూలంగా ఉండవు. కానీ నీవు నేను ఈ లోకమనే జీవితములో నిత్యము పోరాటములో ఉన్నాను. చచ్చిపోయినప్పుడు ఈ మాట రాస్తారు, మంచి పోరాటము. ఏం పోరాటం? ఎవరితో కొట్లాడినాను? పోలీసునివా లేదా మిలిటరీనివా? ఏం పోరాటం చేశావు? ప్రియులారా, జీవితమే నిత్యము పోరాట భూమి. ఈ జీవితములో దురాత్మ అంధకార శక్తులు నిన్ను నాశనము చేయడానికి, దేవుని సంకల్పము నీ జీవితంలో నెరవేర్చబడకుండా సులువుగా చిక్కులో పెట్టి దేవుని సంకల్పములో నుండి నిన్ను దూరంగా నడిపించడానికి, నీ జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుండగా దేవుడు ఏ విధంగా ప్రవర్తించాడు? యేసు ప్రభువుకు అనేక శోధనలు వచ్చాయి. పుట్టినరోజు వచ్చాయి, పెరుగుతున్నప్పుడు వచ్చాయి, యవనస్తుడిగా వచ్చాయి, పరిచర్య ప్రారంభించక ముందు వచ్చాయి, అడుగడుగున శోధనలు వచ్చాయి, ఆఖరికి శిలువ మీద కూడా శోధనలు వచ్చాయి. ఆ శోధనలన్నిటినీ యేసు ఎలా జయించి జయ జీవితాన్ని జీవించాడో అన్న మాదిరిని నీవు నేను ఎరిగి ఈ లోకములో జయ జీవితాన్ని జీవిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక పదే పదే మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుని బిడ్డ, 2025 సంవత్సరము మార్చి మాసములో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ రోజు నీకు జయ జీవితాన్ని ఇవ్వడానికి, విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశపడుతూ నీతియుక్తమైనటువంటి జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, నమ్మకమైనటువంటి జీవితాన్ని, పోరాటములో రాజీ లేనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు ప్రోత్సహిస్తూ మరి అపోస్తులైనటువంటి పౌలు ద్వారా ఆయన పలుకుతున్నటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా ఉన్నది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. మీలో ఎవడైననో అందరితో సమాధానము కలిగి కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. అంటే పొరపాటు జరుగుతుంది కొన్ని సార్లు, అప్పుడు సరిదిద్దుకోవాలి. దేవుని బిడ్డ, నెవర్ కంటిన్యూ ఇన్ సిన్. ఇట్ ఈస్ బట్ న్యాచురల్ దట్ వీ మేక్ మిస్టేక్స్. It is human tendency. We are blood and flesh. రక్త మాంసములో మనం ఉన్నంత కాలము మనకు పోరాటాలలో కొన్నిసార్లు పట్టు తప్పిపోతుండొచ్చు. కానీ పరిశుద్ధులుగా ఉండడానికి నిరంతరము మనం పరిశ్రమించాలి. నిరంతరము ఆయన శక్తిని, ఆయన కృపను, ఆయన యొక్క నడిపింపును మనం కోరుకోవాలి. అపోస్తులైనటువంటి పేతురు యేసు ప్రభుతో ఉండి తన శక్తి పైన ఆధారపడి ఏదో సాధించాలనుకున్నాడు, కానీ అపహాస్యం పాలయ్యాడు. ఈరోజు నా శక్తితో నీతిమంతులుగా బ్రతకడం అనేది అసాధ్యము. దేవుని కృప లేనిది, దేవుని నడిపింపు లేనిది పరిశుద్ధులుగా బ్రతకడం అనేది అసాధ్యము. దేవుని బిడ్డలారా, మరి దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. యేసు ప్రభు పరిశుద్ధతను కాపాడుకొని తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో, ఈ తరములో పరిశుద్ధులుగా తీర్చబడిన నీవు, నీతిమంతునిగా తీర్చబడిన నీవు, యథార్థంగా ప్రవర్తించడానికి పిలువబడిన నీవు, పరలోక వారసునిగా పిలువబడిన నీవు, లోకములో యాత్రునిగా, పరలోక పౌరునిగా బ్రతకడానికి పిలువబడినటువంటి నీవు, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలని
పదే పదే దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. ప్రియులారా, మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తమమ్మా. శరీరాన్ని గెలవటమే దేవుని చిత్తం. బలహీనులమండి, పొరపాటు అయిపోయిందండి. దేవుని బిడ్డ శరీరాన్ని గెలవాలి, రక్తాన్ని మాంసాన్ని గెలవాలి, హావభావాలను గెలవాలి, భావ ఉద్రేకాలను గెలవాలి, మనోభావాలను గెలవాలి. ప్రభువు కొరకు పరిశుద్ధంగా మనము బ్రతకాలి. ఈరోజు అనేకులు శరీరానికి లేక వాంఛలకు బానిసలైపోతూ దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోకుండా నీతిమంతులుగా తీర్చబడి ఈ ధార్మిక లోకములో వారికి ఇవ్వబడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విలువను గుర్తించని కారణాన్ని బట్టి వారు విలువహీనమైనటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్న వేళ, పోరాటాలలో, శోధనలో దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తులునైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట, పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఆమేన్. దేవుని బిడ్డ, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ గివెన్ టు యూ. పర్వాలేదండి, ఏమైతే పర్వాలేదు, దేవుడు అర్థం చేస్తుంది. డోంట్ టాక్ ignorant talk, don't talk foolish talk. It is commanded in the Bible, in everything you should live holy because he is holy. నీవు నేను నీతిమంతులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం, పరిశుద్ధుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్నాం. పరిశుద్ధుని పిల్లలుగా బ్రతకడానికి పాపలోకములో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎలా బ్రతకాలి? నీతిమంతులుగా బ్రతకాలి. దేవుని బిడ్డ, ఎంత ప్రోత్సాహకరమైన మాట. నీతిమంతులుగా బ్రతకడానికి అవకాశం ఉంది. నీతిమంతులుగా బ్రతకడం సాధ్యమని దేవుడు చెబుతుంది. ఒకప్పుడు మీరు బ్రతకలేకపోయారు. అజ్ఞానపు ఆశల్లో అవిధేయులైనటువంటి పిల్లలుగా మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీరు ప్రవర్తించారు. కానీ ఈరోజు దేవుని జ్ఞానములోనికి నడిపించారు, సత్యములోనికి నడిపించారు, నీతిలోనికి నడిపించారు. వాస్తవం ఏమిటి, పాపం ఏమిటి, పరిశుద్ధత ఏమిటి చాలా ఖచ్చితంగా తన వాక్యంలో దేవుడు రాయించాడు. ఆ జ్ఞానాత్మను కలిగినటువంటి బిడ్డలుగా, ఆ జ్ఞాన దశలో నుండి జ్ఞానములోనికి నడిపించబడినటువంటి బిడ్డలుగా, దేవుని కొరకు పవిత్రులుగా, పరిశుద్ధులుగా బ్రతకడానికి, ప్రవర్తించడానికి నీవు నేను పిలువబడ్డాము. దేవుని బిడ్డ, పరిశుద్ధత లేకుండా ఎవడును, చాలా మంది అనుకుంటారు చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి RIP అంటారు. ప్రతి ఒక్కడికి ఆపాదించబడదు. ఎవడు పరిశుద్ధుడుగా బ్రతికాడో వాడే ప్రభు సన్నిధికి వెళ్తాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, కొన్ని బోధలు చేసినంత మాత్రాన, కొంత దాన ధర్మాలు చేసినంత మాత్రాన పరలోకం ఎవడికి ఆపాదించబడదండి. పరలోకం కావాలి అంటే మొట్టమొదటి షరతు, ప్రభువు వలె నువ్వు బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ కరప్టెడ్ ఇన్ దిస్ వరల్డ్. చాలా విధమైనటువంటి శోధనలు నిత్యకృత్యంగా మన చుట్టూ ఉంటాయండి. ఆ శోధనలను మనం గెలవాలి. దేవుని కృప ద్వారా మనం గెలవాలి. అందరికీ శోధనలు ఉంటాయి. కొంతమంది అడుగుతారు, పాస్టర్ మీకు శోధనలు వస్తాయా? మాకే ఎక్కువ వస్తాయండి. మాకు వచ్చిన శోధనలు సాతాను కొంతమంది తయారు చేసి మీదికి దొడుతుంటాడు. రకరకాలుగా సాతానుడు మరి దేవుని బిడ్డలను వశపరుచుకోవడానికి, వంచడానికి, కూలద్రోయడానికి వాడు వాని ప్రతినిధుల్ని నిరంతరము చీకటి దూతల్ని ఉంచుతాడు. అలాంటి పరిస్థితిలో నీవు నేను జాగరూకులమై, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి వారి జీవితాల ద్వారా ప్రోత్సహిస్తుంటే ఎలా బ్రతకాలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సంసోను ఈ లోకంలో కారణ జన్ముడండి. ఆయన పుట్టక మునుపే ఆయన ఎందుకు పుట్టబోతున్నాడు, ఎంత బలవంతుడుగా పుట్టబోతున్నాడు, ఆయన ఏం తినాలి, ఏం తినకూడదు, ఎందుకు నాజీరు చేయబడ్డాడో దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. కానీ ఆ నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ఒక సంకల్పముతో ఉద్భవించినటువంటి వ్యక్తి, లోకములో ఉన్నటువంటి ఆ ఒత్తిడులకు, ఆకర్షణలకు, ఇహ సంబంధమైనటువంటి ప్రేరేపణలకు ఆయన
తలవొగ్గి ఆయన జీవితంలో దేవుని సంకల్పాన్ని, దేవుని శక్తిని, దేవుని యొక్క కృపను ఆయన కోల్పోయాడండి. జరుగుతున్న పరిస్థితి ఏంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనంలో సంసోను గురించి రాయబడిన మాట. అతడు ఫిలిష్తీయుల దినములలో 17:20 జడ్జెస్ 17 and 20 అదే ఉందా? విరజిమ్ముకొని ఆ 17 and 20 ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పుటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముదు ననుకొనేను. ప్రియులరా, ఆయనకు తెలియదు దేవుని ఆత్మ ఆయనను ఎప్పుడో విడిచిపోయింది. దేవుని సన్నిధి ఆయనకు దూరం అయిపోయింది. ఇంకా భ్రమలో బ్రతుకుతున్నాడు, ఇంకా భ్రమలో బ్రతుకుతున్నాడు. కుछ कर तुम भाई, मेरे पास बहुत ताकत है, ताकत चले गया, तेरा किस्मत चले गया, यू आर లెఫ్ట్ అలోన్. ఆయన సమస్తాన్ని కోల్పోయి ఆయన ఇంకా బలం ఉందని ఆయన భ్రమిస్తున్నాడండి. దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధునిగా పిలవడానికి, బ్రతకడానికి దేవుడు నిన్ను నాలో పిలిచాడు. పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు పిలిచాడు. పరిశుద్ధమైన జీవితం లేకుండా, యథార్థమైన జీవితం లేకుండా, నీతియుక్తమైనటువంటి జీవితం లేకుండా నీవేం చేయలేవు. అనుకుంటూ ఉండొచ్చు భ్రమలో, నేనేం చేస్తాను, విడజిమ్ముకొని వస్తాను, ఫిలిష్తీయులను మన ఇంతకు ముందుకు నేను తరిమేసినట్టు ఈ రోజు కూడా తరిమేస్తానని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఎప్పుడో దేవుని ఆత్మ నిన్ను ఎడబాసింది, నీవు బలహీనుడవైపోయావు, నీ పరిస్థితి అంతమైపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శోధనకు నీవు చోటిస్తే, పాపానికి నువ్వు చోటిస్తే, ఆ పాపము నిన్ను పెకిలిస్తుంది, ఆ పాపము నిన్ను పునాదులతో సహా పెరికివేస్తుంది. దేవుని బిడ్డ, అంత బలవంతుడు. మరి ఒక పాపానికి ఆయన అవకాశం ఇచ్చిన కారణాన్ని బట్టి, ఒక వేశ్య మాటలకు బలహీనతలో లొంగిపోయిన కారణాన్ని బట్టి, ఒక్క సందర్భం కాదు, అనేక సందర్భాలలో జరిగిన ఆ దుష్టకృత్యాన్ని బట్టి ఆయన జీవితంలో ఈ పరిస్థితి వచ్చింది. దేవుడు అనేక సందర్భాలలో నీతో నాతో మాట్లాడుతూ ఉండవచ్చు. నా జీవితం ఎలా ఉన్నది? దేవుని బిడ్డ, యు అలోన్ నో వాట్ ఈస్ యువర్ లైఫ్. నో వన్ ఇన్ దిస్ వరల్డ్ నోస్ ఎక్సెప్ట్ యూ అండ్ యూ అలోన్. ఈరోజు నీ గురించి నీవు బుకాయించుకోలేవు, నీ గురించి నీవు తప్పుగా అనువదించుకోలేవు. నీవేంటో నీకు తెలుసు, లోకానికి తెలియకపోవచ్చు. నీ గతమేంటో, నీ వర్తమానం ఏమిటో నీకు సంపూర్ణంగా తెలుసు. మరి సంసోనుకు సంపూర్ణంగా తెలుసు. అయినా మారు మనస్సు పొందలే, దేవుని సంకల్పాన్ని ప్రకారము, దేవుని చిత్త ప్రకారం ఆయన జీవించలే. బలవంతుడే, అనేకులను చంపినటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి పాపానికి బానిసైన కారణాన్ని బట్టి దేవుని ఆత్మ ఆయనను విడిచి వెళ్ళింది. రెండవ వ్యక్తి సౌలు ఇస్ అ సెలెక్టెడ్ కింగ్, లాస్ట్ ఇస్ అనాయింటింగ్. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే, ఏ దేవుడైతే ఆయనను అభిషేకించి ఆత్మ చేత నింపాడో ఆ దేవుడే ఆయన సన్నిధిలో నుండి దురాత్మను ఆయనలోనికి పంపించాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి. మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు, ఎందుకు వింటలేవు? సావు కోరుకుంటున్నావా? పతనాన్ని కోరుకుంటున్నావా? నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావా? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ నీకు ఇస్తున్నాడు, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ నీకు ఇస్తున్నాడు. ఒక నరహంతకునికి కూడా మరి కింది కోర్టులో శిక్ష వేస్తే పై కోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పై కోర్టులో కూడా శిక్ష ఖరారైతే ఇంకా పై కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇంకా పై కోర్టులో కూడా శిక్ష ఖరారైతే ఇంకా పై కోర్టులోకి, ఆ తర్వాత మరి ప్రధానమంత్రి దగ్గర, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డ, మరి ఈరోజు దేవుడు అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తూ సందర్భాల ద్వారా నిన్ను నన్ను మన జీవితాలకు ఉన్నటువంటి సర్వోన్నతమైన తన చిత్తాన్ని జ్ఞాపకం చేస్తుంటే, అపోస్తులుడైనటువంటి పౌలు సెలవిచ్చినట్లుగా సౌలు ఏ విధంగా తన ఆత్మను పోగొట్టుకున్నాడో, సంసోను తన ఆత్మను పోగొట్టుకున్నాడో, నీవు కూడా అలాంటి స్థితిలో ఉంటే దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. యూదాతో యేసు ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయం 24, 25 వచనాల్లో పలుకుతున్న మాట యూదాతో,
మత్తయి సువార్త 26, 24, 25 వచనాలు. మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆ, ఆయన పోవుచున్నాడు గాని పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచు ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. ప్రియులారా, ఏది జరగాలో అది జరుగుతుందండి లోకంలో, కానీ ఎవని చేత అది జరుగుతుందో ఆ మనుషునికి శ్రమ. ఈరోజు దేవుడు ఏది సంకల్పిస్తున్నాడో అనంతమైన ప్రణాళికలో ఈరోజు జరుగుతుంది కాదమ్మా. ఇశ్రాయేలీయులతో దేవుడు ముందుగానే వారి తండ్రి అయినటువంటి అబ్రహాముతో 15వ అధ్యాయం ఆదికాండంలో సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నీ ప్రజలు 400 సంవత్సరాలు దాస్యపు కాడిలో ఉండబోతున్నారు, ఆ దాస్యపు కాడిలోనికి వారు ఉండబోతున్నారని దేవుడు ముందుగానే ఆ దాస్యములోనికి, ఆ దేశంలోనికి వారు వెళ్ళక మునిపే ముందుగానే దేవుడు సూచించాడు. ఆ తర్వాత ఎలాంటి గంభీరమైన విడుదలతో వారు బయటికి వస్తారో కూడా దేవుడు తన వాక్యంలో రాయించాడు. దేవుని బిడ్డ చదువునానా, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దేవుని బిడ్డ, ఈరోజు నీ అన్యాయాలను, తాత్కాలికమైనటువంటి పరిస్థితులను చూసి వాపోవటం కాదు, దేవుడు న్యాయాన్ని తీర్చే దేవుడు. నీ జీవితంలో ఈ జరుగుతున్న ఈ ఘట్టమంతా ఈ రోజు సృష్టించబడింది కాదు, కానీ భూమికి పునాదులు వేయకమునుపే ఆయన సంకల్పములో భాగమని, దేవుడు అన్యాయస్తుడు కాదని ఎవరైతే అడుగులు వేస్తారో వారు పరిశుద్ధంగా జీవిస్తారు. ఎలాంటి పరిస్థితులు కానీ, ప్రలోభాలకు కానీ, ఒత్తిడులకు కానీ లోను కాకుండా పరిశుద్ధమైన, యథార్థమైన వారి జీవితాన్ని, నమ్మకమైన వారి జీవితాన్ని, దేవుని ఎదుట యోగ్యమైన జీవితాన్ని వారు జీవిస్తారన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఆ రోజు సంసోను దేవుని సంకల్పాన్ని గుర్తించలేకపోయాడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. సౌలు ఆ ఎద్దుల కొరకు, ఆ దున్నపోతుల కొరకు, ఆ గాడిదల కొరకు, ఆ చిన్న బంగారం కొరకు ఆయన వారి ఆశపడి దేవునికి వ్యతిరేకమైన జీవన విధానాన్ని జీవించి ఆయన కుటుంబమే మన్ను పాలైపోయింది. మరి యూదా దేవునితోనే ఉన్నాడు, 3.5 సంవత్సరాలు బ్రతికాడు, కానీ దేవుని సంకల్పము ఆయనకు అర్థము కాని కారణాన్ని బట్టి ఆయన జీవితము అగమ్య గోచరంగా ముగిసిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు నీ నా జీవితాలు అలా ముగియడానికి వీల్లేదు. దేవుని వాక్యము ప్రేమతో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా ఆయన హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. కారణం ఏమిటంటే, నీవు నేను పరిశుద్ధంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా బ్రతకాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ హెచ్చరిక మనం గమనించినట్లయితే 15వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఆయన కలవరపడుతున్నాడు. ఒక ఆత్మీయ తండ్రిగా ఆయన ఎంత కలవరాన్ని కలిగి ఉన్నాడంటే, వీళ్ళనందరినీ ప్రసవ వేదనతో నేను కన్నానండి, వీరి కొరకు ఉపవాసం ఉన్నానండి. దేవుని బిడ్డ, సంఘం కొరకు నువ్వు ఉపవాసం ఉంటున్నావా? పోనీ నీ గురించి నువ్వు ఉపవాసం ఉంటున్నావా? నీ కుటుంబం గురించి నువ్వు ఉపవాసం ఉంటున్నావా? ఈ భక్తుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులుడు ఎంత వేదనతో మాట్లాడుతున్నాడంటే, ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఆయన వేదన చెందుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు మరి నీవు నేను పవిత్రంగా బ్రతకడానికి, చేదైన వేరు మన జీవితాలలో నుండి దూరము చేసి పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు పిలుచుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మరి ఆ చేదైన వేరు భ్రమపరిచే వేరు, మరి వంచే వేరు, తప్పు మార్గంలో నడిపించే వేరు ఉన్నాయి. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని ఎంత ఘాటుగా ఆయన హెచ్చరిస్తున్నాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? ఈరోజు చాలా మంది భ్రమలో బ్రతుకుతున్నారండి. ఎవడు భ్రమ పెడుతున్నాడండి? నిన్ను ఎవడు భ్రమ పెడుతున్నాడు? ఈరోజు వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. వాక్యము చెప్పినట్టుగా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి. వాక్యమే నీ నా జీవితంలో అత్యున్నతమైనటువంటి ధర్మము, నీ నా జీవితంలో అత్యున్నతమైనటువంటి మరి అనుకరించవలసినటువంటి న్యాయాంశమైనది.
దేవుని బిడ్డ, భ్రమపరిచే ఆత్మలలో ఈ లోకములో ఉన్నాయి. అంత్య దినాలలో, అపాయకరమైనటువంటి సమయములలో అబద్ధమైనటువంటి బోధలు, అబద్ధమైనటువంటి ఆత్మలు, భ్రమపరిచే ఆత్మలు అన్నీ చేయవచ్చు అని బోధించే ఆత్మల మధ్య నీవు నేను జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని ఎరిగి పరిశుద్ధులుగా బ్రతుకుతూ ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలో ఉన్న సంఘాన్ని మరొక ఘాటైన మాటతో మాట్లాడుతున్నాడు. మీరు బాగుగా పరిగెత్తుచుంటరి. మీరు ఒకప్పుడు బాగానే ఉంటారు బ్రదర్, మీరు మంచిగానే ఉంటారు, మీ జీవితాలు బాగానే ఉండి మీరు దేవుని వాక్య ప్రకారమే బ్రతుకుతుండి. అయితే ఇంతలో ఏమైంది? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడండి? ఎవడు భ్రమపరిచాడు? ఎవడు అడ్డగించాడు? ఇదంతా ఏం డ్రామా, ఏం జరుగుతుంది అని అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని చాలా ఖచ్చితంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధపరిచావు, నీతిమంతునిగా పిలువబడ్డావు, యథార్థతను కలిగి ప్రవర్తించడానికి పిలువబడ్డావు. కాబట్టి అలా జరగకుండా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు ఎందుకు వెళుతున్నావు? నిన్ను ఎవడు భ్రమపరిచాడు? ఎవడు నిన్ను వంచాడు? ఎవడు నిన్ను అడ్డుకుంటున్నాడని దేవుని వాక్యంలో ఆయన రాస్తున్నాడు. దేవుని బిడ్డ, యాజ్ అ మెననైట్, డు యు నో యువర్ బ్యాక్గ్రౌండ్? Do you know how and from where you have come? How the Mennonite has progressed in this world? You know the legacy of 500 years of spiritual life of Mennonites? దేవుని బిడ్డ, తెలుసుకో. దేవుని వాక్యములో నీ ఆత్మీయమైన వారసత్వం ఏంటో తెలుసుకో. నీ ఆత్మీయమైనటువంటి మనుగడకు కలిగి ఉన్నటువంటి ఆ పునాదులేంటో నువ్వు తెలుసుకో. నీ మెననైట్స్ గా పిలువబడుతున్నారంటే ప్రపంచంలో వారికి ఉన్నటువంటి స్థాయి ఏమిటో, వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో, వారికి ఉన్నటువంటి రోషం ఏమిటో, వారికి ఉన్నటువంటి తగ్గింపు ఏమిటో, దేవుని వాక్యము పైన వారు కలిగి ఉన్నటువంటి అపారమైన మమకారం ఏమిటో ప్రపంచానికి తెలుసు. ప్రపంచానికి తెలుసు, కానీ నీకు తెలుసా? నీకు తెలుసా? దేవుని బిడ్డ, ఈరోజు మెననైట్ చర్చ్, మెననైట్ బేథేల్ చర్చ్ అని చెబుతున్నావే, ఆ బేథేల్ చర్చ్ సభ్యునిగా మెననైట్ యొక్క మూలాలేంటో నీకు తెలుసా? భారతదేశంలో ఎక్కడెక్కడ ఉంది, ఏమేం జరుగుతుంది, దాని కొరకు ఎంతమంది అసలు బాశారు, అనేకమైన పుస్తకాలు చదువుతున్నావు, రాజకీయాల గురించి తెలుసుకుంటున్నావు, వ్యవస్థల గురించి తెలుసుకుంటున్నావు, పుస్తకాలు చదువుతున్నావే, కానీ నీ ఉనికికి కారణమైనటువంటి నీ ఆత్మీయ ప్రస్థానం ఎలా సాగింది, ఎంతమంది అసూలు బాశారు, ఎంత కష్టాలు పడ్డారు ఈ సువార్తను ప్రకటించడానికి, నీ తండ్రులకు, మీ తాతలకు, ముత్తాతలకు సువార్త అందించడానికి ఎంతమంది ఎన్నెన్ని త్యాగాలు చేశారన్నది గ్రంథస్థం చేయబడింది, చరిత్రగా లిఖించబడింది. అయితే విశ్వాసిగా, దేవుని బిడ్డగా, మెననైట్ బ్రదర్గా సత్యాన్ని నీవు గుర్తిస్తున్నావా? గుర్తించినట్లయితే ప్రతి మెట్ట వేదాంతం, ప్రతి అబద్ధ బోధలు, ప్రతి విధమైనటువంటి భ్రమపరిచాత్మలు నిన్ను వంచి తప్పుడు మార్గంలో నడిపించే ప్రమాదం ఉన్నదని దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మరొకసారి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 16వ వచనం, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులారా, ఇంత మాటలు దేవుడు రాయించాడు. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వీ విల్ ఫాల్. It is possible we may go astray if we are not careful enough. మనము జాగ్రత్తగా బ్రతకకపోతే, కన్నులు తెరుచుకొని బ్రతకకపోతే, పరిస్థితులను సరి అయినటువంటి మోతాదులో అందాజా వేయకపోతే నీవు తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు హెచ్చరిస్తున్నాడు, మీలో వ్యభిచారులు ఉన్నారా? దయచేసి 16వ వచనం మళ్ళా చదువునానా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. దేవుని బిడ్డ, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నటువంటి వ్యక్తి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క సుఖము కొరకు సంసోను రాజ్యపడి దేవుని ఆత్మను కోల్పోయాడు. ఒక యుద్ధములో వచ్చినటువంటి కొల్లసొమ్ము కొరకు ఆయన పోటీపడి రాజ్యపడి సౌలు తన ఆత్మను కోల్పోయాడు. దేవుని బిడ్డ, 30 వెండి నాణ్యముల కొరకు ఆశపడి యూదా తన జీవితాన్ని, తన దేవుని సంకల్పాన్ని కోల్పోయాడు.
దేవుని బిడ్డ, ఈరోజు శోధనలు అందరికీ వస్తాయి. ఆ శోధనలో నీవు నేను ఎలా నివసిస్తున్నాం, ఆ శోధనలో, ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆ సవాలుతో కూడిన పరిస్థితులలో యేసు నన్ను నీ కొరకు నిలుపుకో తండ్రి, పరిశుద్ధంగా నిలుపుకో తండ్రి, నీతిగా నిలుపుకో నాయనా. నేను పొరపాటు చేయడానికి, తప్పిపోవడానికి అవకాశం ఉండకూడదు స్వామి. నేను బలహీనున్నయ్యా, నన్ను బలపరచుమని ఎవరైతే అడుగుతారో వారిని దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. దేవుని బిడ్డ, క్రికెట్లో వినోద్ కాంబ్లీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, క్రికెటర్. వెరీ టాలెంటెడ్ మ్యాన్, వెరీ టాలెంటెడ్ దెన్ సచిన్ టెండూల్కర్, టాలెంటెడ్ దెన్ ఆల్ ద క్రికెటర్స్ హూ ఆర్ రైట్ నౌ ఇన్ ఎగ్జిస్టెన్స్. ప్రియులారా, అంత తలాంతు కలిగినటువంటి వ్యక్తి, ఒక మెకానిక్ కొడుకు, చాలా టాలెంటెడ్, న్యాచురల్లీ గిఫ్టెడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. బట్ బికాస్ హీ హ్యాస్ నో డిసిప్లిన్, బికాస్ హీ హ్యాస్ నో వాల్యూస్ ఇన్ లైఫ్, హీ లాస్ట్ ఎవ్రీథింగ్. దేవుని బిడ్డ, జ్యేష్ఠత్వం అనే ఒక అరుదైనటువంటి భాగ్యాన్ని దేవుడు ఆయన పుట్టుకతో ఆయనకి ఇచ్చాడండి. ఆ భాగ్యాన్ని ఆయన కోల్పోయాడు, ఆ అర్హతను ఆయన కోల్పోయాడు, ఆ ఆధిక్యతను ఆయన కోల్పోయాడు. ఎందుకో తెలుసా? ఒక పూట తిండి కొరకు ఆయన ఆశపడ్డాడు, ఒక సుఖం కొరకు ఒకడు ఆశపడ్డాడు, కొంత ఆస్తి కొరకు ఒకడు ఆశపడ్డాడు, తాత్కాలికమైన భోగం కొరకు మరొకడు ఆశపడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అలాంటి పొరపాటు నీతో జరగొద్దు, అలాంటి పొరపాటు మనతో జరగొద్దు. మనము పవిత్రంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, చివరి వరకు నీతిగా బ్రతకాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తే దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక. కొందరు ఆలస్యమని అనుకుంటున్నట్టుగా దేవుడు తన రాకడ విషయమై ఆలస్యం చేయటం లేదు, కానీ అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ప్రియులారా, మరి చాలా మంది దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నటువంటి వేళ, దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న పరిస్థితుల మధ్య దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట 16వ వచనము, 2 పేతురు 3వ అధ్యాయం 16వ వచనంలో, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వాటిని విద్యావిహీనులు, అస్తులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, వక్రముగా త్రిప్పుదురు. ఫుట్ నోట్, వక్రముగా త్రిప్పు. ఇది ఏం చెబుతుందో అది వినాలి. నో ఎడిషన్, నో సబ్ట్రాక్షన్. కలపటం కానీ తీసివేయటం కానీ లేదు. ఇఫ్ ఇట్ సేస్ సిన్ ఇస్ సిన్, ఇట్స్ సిన్, అంతే. నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. దేవుని బిడ్డ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించుండగా మనం తప్పిపోవడానికి లేదు. ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెడతాం. మా అత్తమ్మ నిన్న లోకాన్ని విడిచిపెట్టింది, నీ నా వరుసలో మనమందరం లోకాన్ని విలుస్తాం. లోకానికి విడిచిపెడితే పరలోకానికి, పరిశుద్ధుల లోకానికి, నీతిమంతుల లోకానికి మనం వెళ్ళాలంటే, నీతిమంతులుగా తీర్చబడ్డావు మొదటి మెట్టు, నీతిని జరిగిస్తున్నావా రెండవ మెట్టు. దేవుని బిడ్డ, నీతిమంతులుగా తీర్చబడిన అనేకులు నీతిని జరిగించలేదు. నీతి కొరకు పిలువబడిన అనేకులు, సంకల్ప బలముతో నింపబడిన అనేకులు, మరి ఆ సంకల్ప బలాన్ని తుంగలో తొక్కి స్వార్థంతో బ్రతికిన కారణాన్ని బట్టి, అక్రమములో బ్రతికిన కారణాన్ని బట్టి, బలహీనతలో బ్రతికిన కారణాన్ని బట్టి ఆ బంగారు భవిష్యత్తుకు చరమగీతం పాడారు. దేవుని బిడ్డ, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పొరపాటు మానవ సహజం. అయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు యోనా గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో ఒక అద్భుతమైన ప్రార్థన ఉంటుంది. యోనా గ్రంథంలో మనం గమనిస్తే, యోనా పొరపాటు చేశాడు. ఒక ప్రవక్త అండి. ఈజ్ అ మైనర్ ప్రాఫెట్, ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అ మైనర్ ప్రాఫెట్. ఈజ్ అ ప్రాఫెట్ ఎనీవే. హిస్ జాబ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ టు హిమ్ వాజ్ అ మైనర్ జాబ్. సో దిస్ మైనర్ ప్రాఫెట్ హ్యాస్ కమిటెడ్ వెరీ బిగ్ మిస్టేక్. కానీ దేవుడు, నువ్వు తప్పు చేసావు కదా ఇంకా జావు అని చెప్పట్లేదండి. ఆయనకు కూడా అవకాశం ఇచ్చాడండి. ఆయన 9 వచనాల్లో ప్రార్థన, విన్నపము, విజ్ఞాపన అనే పదాలు చాలా కనిపిస్తాయి. 9వ వచనంలో దయచేసి చదవనాను. 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దేవుని బిడ్డ, పొరపాట్లు జరిగితే ఒప్పుకుందాం. దేవుడు అంటున్నాడు,
ఎవడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. ఎవడు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదండి. పొరపాట్లు జరిగితే ఒప్పుకోవాలి. ఆ రోజు మరి యోనాను బట్టి ఎంత పొరపాటు జరిగిందంటే, ఎంత ఆస్తి నష్టం జరిగిందంటే, ఎంత కలవరం జరిగిందంటే, ఎంత అయోమయం జరిగిందంటే, ఆయనను అమాంతంగా ఎత్తి సముద్రంలో పడేసే పరిస్థితి అమ్మా. ఒకసారి ఊహించండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేస్తేనే లొల్లి చేస్తాం. సముద్రంలో నాన్నవాడు లేడండి. ఆ సముద్రము భయంకరమైనటువంటి తుఫానులో, హోరు గాలిలో, అలల తాకిడిలో అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో, మరి భయానకమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఈ ప్రవక్తను, దేవుని సేవకుని అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తిని అమాంతంగా లేపి సముద్రంలో వేశారండి. ఆ సముద్రం యొక్క గర్భములోనికి వెళ్ళి ఆ చాప కడుపులో ఆ చీకటి మధ్య ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాతో పొరపాటు జరిగింది, నన్ను క్షమించు. అయ్యా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. నీవు తప్ప రక్షించగలిగిన సమర్థుడు మరొకడు లేడని ఆయన విశ్వాసముతో, గ్రహింపుతో, తగ్గింపుతో, మారు మనస్సుతో ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆయనకు తిరిగి అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు పొరపాట్లు నీతో జరిగినా, నాతో జరిగినా, దేవుడు దయగలవాడు, మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. హృదయాన్ని ఆ రోజు కఠినపరుచుకున్నట్టుగా మనం పరుచుకోకూడదు. దేవుని వాక్యము హెబ్రీ 12:17 మరి రాయబడినట్టు మాట చదివి, ఏశావు ఆ తర్వాత when time is right, repent. When time has lost, even if you repent, no one will accept. దొరికిన తర్వాత నేను దొంగనని చెప్తే ఎవరు నమ్ముతారు? ఇట్స్ ఆఫ్ నో యూస్. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. ఈవెన్ గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. దట్స్ వాట్ హీ సేస్. ఆ తరువాత ఆయన మారు మనసు పొందగోరి, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము లేక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ప్రియులారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు విశ్వాసిగా మనం వణకాలి. మన గుండెలో వణుకు రావాలమ్మా. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మోషే వణికిపోయాడు. ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధతను చూసి ఆయన వణికిపోయాడు. ఇక చాలు ప్రభా, నేను నీ పరిశుద్ధతను చూడలేనన్నాడు. అంత పరిశుద్ధుని నేను ఆరాధిస్తున్నాం. ఈరోజు అంత పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది సాధ్యం ఆయన కృప ద్వారా. పొరపాట్లు జరిగితే ఒప్పుకుందాం, కనికరించబడదాం, తిరిగి ఆయన ఆత్మచేత నింపబడదాం, ఆయన కొరకు వాడబడదాం. ఆ కృప దేవుడి దయచేయనుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈరోజు పరలోకం సచ్చిన తర్వాత వెళ్ళే స్థలం, కానీ ఆ పరలోకంలో ఉండే ఆ నీతి, ఆ పరలోకములో ఉండే ఆ ప్రేమ, ఆ పరలోకములో ఉండే ఆ పరిశుద్ధత, ఆ పరలోకములో ఉండే స్వచ్ఛత, ఆ పరలోకములో ఉండే ఆ యథార్థత నీలో తన ఆత్మ ద్వారా దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఈ చీకటి లోకములో ఆయన కొరకు అలా బ్రతకాలని, ఈ చీకటి మనుషులకు పరలోక సారాన్ని రుచింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, తాత్కాలికమైనటువంటి పరిస్థితులు నిన్ను ప్రలోభపరుస్తున్నాయా? తాత్కాలికమైన పరిస్థితులు నిన్ను ఆయాసపరుస్తున్నాయా? తాత్కాలికమైన పరిస్థితుల కొరకు పొరపాటు మార్గములో తెలిసి అడుగేస్తున్నావా? అయ్యో, ఒక్కసారి ఆలోచించు. ఏశావుకు తెలుసు జ్యేష్ఠత్వం ఎంత అమూల్యమైందో. ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఒక్క పూట తిండి కోసం. సంసోను ఒక సంకల్పముతో పుట్టినటువంటి వాడు, సంకల్ప బలాన్ని అనుగ్రహించబడినటువంటి వాడు. ఒక చిన్న బలహీనత, ఒక వేశ్య దగ్గర తన బలాన్ని ఆయన కోల్పోయాడు. ఈరోజు శరీర బలహీనతలు, మానసిక బలహీనతలు, పరిస్థితుల ప్రభావాలు నిన్ను ప్రభావితం చేస్తున్న వేళ, అయ్యా నేను బలహీనుణ్ణి, నన్ను బలపరిచి నీ కృపచేత నన్ను బలపరిచి వాడుకోమన్నదే నీ ప్రార్థన అయితే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతియుక్తమైనటువంటి నీ జీవితాన్ని క్రీస్తులో ప్రతిష్ఠించి తన చిత్తం నెరవేర్చడానికి ఆయన కృపనిస్తాడు. ఆ ఆశ, ఆ కోరిక నీలో ఉంటే
దేవుడు అద్భుతంగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఆ కృప దేవుడు దయచేయనుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకములో మేము పరిశుద్ధులుగా బ్రతకడానికి, నీతిమంతులుగా బ్రతకడానికి, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతి మాకు ఆపాదించబడింది ప్రభా. మా క్రియలను బట్టి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను జరిగించడం ద్వారా మాకు వచ్చింది కాదు, కానీ కృపచేత విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మేము తీర్చబడ్డాం. నీకు వందనాలయ్యా. ఆ సత్యాన్ని గ్రహించి ఆ నీతిలో దినదిన ప్రవర్ధమానము చెందడానికి, ఆ నీతిలో ఎదగడానికి, ఆ పరిశుద్ధతలో ప్రభా మేము జీవించి ప్రభా యథార్థవంతమైన ప్రవర్తనతో ప్రవర్తించడానికి నీ కృపను దయచేయండి. యథార్థవంతులు మాత్రమే, అలాంటి ప్రవర్తన కలిగిన వారు మాత్రమే నీ సన్నిధానంలోనికి చేర్చబడతారని, అలాంటి జీవితాన్ని జీవించిన వారికి మాత్రమే పరలోకములో చోటుంటుందని నీ వాక్యములో చాలా ఖచ్చితంగా 15వ కీర్తనలో రాయించావు స్వామి. ఈరోజు మా జీవితాలను పరిశీలన చేసుకుని ప్రభా, ఆ నీతియుక్తమైన మార్గంలో ఉన్నామా లేదా, లేనట్లయితే మా జీవితాలను నీపైన కేంద్రీకరించి నీ వైపు చూస్తూ ఏ విధంగా శోధనను, పాపాన్ని జయించి ప్రభా మరి మానవ శరీర ఆకారములో వచ్చి నీవు పరిశుద్ధంగా, నీతిగా ప్రభువును కొరకు నీ సంపూర్ణమైనటువంటి విధేయతతో జీవించిన జీవన విధానముతో ఈ లోకంలో జీవించడానికి, నీ కొరకు తరించడానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభా దీవించుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, నీవిచ్చిన ఆధిక్యతను, నీవిచ్చినటువంటి ఆత్మ నడిపింపును, నీవిచ్చినటువంటి ఆత్మ అభిషేకాన్ని, నీవిచ్చినటువంటి వరాలను, నీవిచ్చినటువంటి కృపలను మేము త్రోసివేయకుండా ప్రతిరోజు భయముతో, వణుకుతో మా రక్షణను కాపాడుకుంటూ ఆ పరలోక పౌరులుగా, ఇహలోకములో యాత్రికులుగా, నీ రాయబారులుగా నీతియుక్తమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని గుండె లోతుల్లో నుండి మనస్సాక్షితో మేము జీవించడానికి నీ కృపా, నీ సహాయము, నడిపింపును దయచేసి నీ పైన మా దృష్టిని కేంద్రీకరించి నీ చిత్తాన్ని మాత్రమే లోకములో నెరవేరుస్తూ ముందుకు వెళ్ళడానికి కృపను, సహాయాన్ని, నడిపింపును దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.